ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు కోడిగుడ్లు పచ్చి రొయ్యల కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. రొయ్యలు ఉన్న తొక్కు మొత్తం తీసేసుకున్న తర్వాత అందులో నరాలు కూడా తీసేసుకొని బాగా క్లీన్ చేసేసుకోవాలి. అప్పుడు 2 టేబుల్ స్పూన్ల పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. ఈ విధంగా రొయ్యలన్నీ మగ్గిన తర్వాత 2 చిన్న సైజు ఎర్రగడ్డలను కట్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కూడా మగ్గిన తర్వాత ఏంటంటే 2 చిన్న సైజు టమోటాలు తీసుకొని అవి కూడా మగ్గిన తర్వాత అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే కారం పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత పక్కన ఒక కడాయి పెట్టి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఎగిన తర్వాత అందులోనే మసాలా ముద్దను కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేర్చుకోవాలి. దాని తర్వాత పట్ట, యాలక్కాయల పొడి కూడా దంచుకున్నవి వేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యల్లో కూడా వేసేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత ఏంటంటే మనం ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకొని తొక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవి దాంట్లో యాడ్ చేసేసిన తర్వాత కూర అంతా బాగా దగ్గరికి వచ్చేసే వరకు ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడికినిచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్.